అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి లక్ష్మీనగర్ మండలం వైశ్య భవన్లో పెద్ద ఎత్తున ఇక్కడ యోగా గురూజీ నరోత్తమ్ రెడ్డి గారి నేతృత్వంలో వారి సహకారంతో అందరం కూడా ఈరోజు మహిళలు, పెద్దలు, యువకులు అందరం కలిసి ఈరోజు యోగా అభ్యాసాన్ని మరి అద్భుతంగా ఈరోజు చేయడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా సమాజాన్ని కోరుతూ ఉన్నాము. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు యోగాని విశ్వవ్యాప్తం చేస్తూ ప్రపంచ దేశాలు ఇవాళ యోగాని అభ్యసిస్తూ ఉన్నాయంటే అది నరేంద్ర మోదీ గారి కృషి. కాబట్టి మన దేశ సంస్కృతి అయినటువంటి యోగాని అందరూ కూడా ఆచరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ప్రతినిత్యం కూడా ఈ మనిషి ప్రయాణం లోపల అనేక రుగ్మతలకి లోనైతూ ఉన్నారు. అనేక వ్యాధుల బారిన పడి ఆర్థికమైనటువంటి సంక్షోభాన్ని మానవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇవాళ పురాణాల్లో మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, యోగాని ఆచరిస్తూ వాళ్ళు అనేక లక్ష్యాలని వాళ్ళు పొందినటువంటి అనేక చారిత్రక సత్యాలు మన కళ్ళ ముందున్నాయి. కాబట్టి యోగా ద్వారా మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ పోతూ పాజిటివ్ వైబ్రేషన్స్ని పొందుతూ అద్భుతాలని సృష్టించేటువంటి ఒక ప్రక్రియ యోగా ద్వారానే మాత్రమే అవుతుంది. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యోగా అభ్యాసాన్ని అందరూ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మోదీ గారి సంకల్పం ఆరోగ్య భారత్గా మన దేశాన్ని ముందుంచాలనేటువంటి గొప్ప సంకల్పంతో మనం ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి ఈ సంకల్పం లోపల అందరూ భాగస్వాములు అయినప్పుడు మాత్రమే ఇది సాధించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ మరి ఇందులో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా కార్మికులు, యువకులు, విద్యా సంస్థలు, ప్రతి ఒక్క సంస్థ కూడా ఈరోజు అద్భుతంగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఒక్కరోజుతోటే కాదు, 365 రోజులు కూడా మనం యోగాని అభ్యసిద్దాము. మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ని తీసేస్తూ పాజిటివ్స్ని ఆహ్వానిస్తూ మరి అందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలని మోదీ లక్ష్యం ఏదైతే ఉన్నదో వికసిత్ భారత్ లక్ష్యంగా అందరం కూడా ముందుకు పోవాలని, ఆరోగ్య భారత్ని మనం అందరం కూడా తీర్చిదిద్దడం లోపల భాగస్వాములు కావాలని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. Gracias.